శ్రీ పుట్టపర్తి నేనుడు కాపాడుని మిమ్మనప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్ము ప్రోచును ఏ బట్టను మరవకుండా ఎరుగుము బాబా. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. ఇది పుట్టపర్తి అనేటువంటి దానికి పేరు కూడా రావడానికి చాలా విచిత్రమైన చరిత్రలు ఉన్నాయి. అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. పాత మందిరం అని ఉంటున్నది గోపాలస్వామి పక్కన. అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది. ఆ పుట్టపర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది. తిన్నము గొల్లలు తమ గోవులను తీసుకుని పోయేటువంటి వారు, ఒక కవ్వు మాత్రము తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది. దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది. పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. ఇది చూచి కొంతమంది పుట్ట దగ్గరికి పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు. అప్పుడు ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది. ఈ గ్రామం లోపల గొల్లలు గాని గోవులు గాని బ్రతకడానికి వీలు ఉండదు. అందువల్లనే ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్నటువంటి వాడంతా కూడాను గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి మన గోకులం నుంచి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. దాని పేరే గోకులం. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? వాళ్ళ పశువులు, వాళ్ళ గోవులు, వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ. కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాలస్వామిగా మారిపోయింది. కనుక ఈనాడు గొల్లలందరూ కూడాను ఎవరు పుట్టపర్తిలో ఉండేటువంటి వారు కాదు. సాయంకాలం అయినప్పటికే వారు గోకులం వచ్చేటువంటి వారు, పుట్టపర్తిలో మాత్రం నిద్ర చేసేటువంటి వారు కాదు. ఈ విధంగా కొన్ని శాపముల వల్లను కొన్ని పాపముల వల్లను జరుగుతూ వచ్చినటువంటిది. ఈ విధంగా చరిత్రలంతా నేను బయటపెట్టి ఈ పుట్టపర్తిని నాడు గొప్ప క్షేత్రంగా మారుస్తూ వచ్చాను. ఎవరు ఏనాటి కూడాను దీన్ని మార్చడానికి వీలు కాదు. ప్రతి పౌర్ణమికి కూడాను భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి. అదేవిధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ కథలంతా వింటూ వచ్చేటువంటిది. అప్పుడు కర్ణమ సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు, కానీ పుట్టే కుమారులకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది. ఈశ్వరమ్మ ఆనాడు సత్యనారాయణ వ్రతం చేయకుండా పోయినప్పటికీ పక్కింటి సుబ్బమ్మ, కర్ణం సుబ్బమ్మ సత్యనారాయణ వ్రతం చేసి ఆ ఇంటి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి ఈశ్వరమ్మకు అందించింది. ఆ ప్రసాదం భుజించి క్రమక్రమేణా తాను ఆనందంగా కాలం గడుపుతూ వచ్చింది. ఆ సత్యనారాయణ ప్రసాదం భుజించిన తర్వాత ఈమెకు గర్భం నిలిచింది. యద్భావం తద్భవతి. మానవుల యొక్క ప్రభావం అన్నీ కూడాను తమ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే ఆధారపడి ఉంటుంటాయి. కానీ కొందరు ప్రభావములను అంగీకరిస్తురు, కొంతమంది విస్మరిస్తురు. కానీ ఈమె ఈ ప్రమాణమును ఏమాత్రం కూడాను విస్మరించలేదు. పట్టుపట్టి ఆ యొక్క ప్రసాదం భుజించి తాను తన కార్యక్రమాలను పూనుకునేటువంటిది. ఆమె ఒక అక్షరం కూడాను చదవలేదు. చదువు ఏమాత్రం కూడాను తనకు తెలియదు. కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది. ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మా నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీవు పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణ అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసింది. అప్పుడు వెంకమరాజు తల్లి గాఢమైనటువంటి నిమ్మకం చేత తాను పుట్టబోయేటువంటి కుమారునికి సత్యనారాయణ అని పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది. ఈ ప్రసవమునకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది. ఇది పుట్టపర్తి చిన్న పల్లె. ఆ ఇంటికి 4 ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది. ఆ చేదబావి నీరు చేదుకొని తీసుకుని పోతుండది ఈశ్వరమ్మ. అప్పుడు ఏదో ఒక మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి యొక్క గాలి వీచింది. తన ఇంటి ఎందున్నటువంటి సుబ్బమ్మ కూడాను బయటికి వచ్చింది. ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా. ఇది ఈనాటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు. ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటాదని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను. ముందు రోజు సాయంకాలము వెంకమరాజు ఆ సుబ్బమ్మ గారి ఇంటి ముందు నడుస్తూ వచ్చాడు. అప్పుడు ఈమె లోపల పిలిచి, వెంకమరాజు నీకు రేపు రాత్రికి పుట్టేటువంటి కుమారుని పేరు సత్యనారాయణ అని పేరు పెట్టు అయింది. 3 గంటల వేళ యందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుని పుట్టాడు. పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవాడికి లక్షణము. కానీ ఈ పిల్లవాడు
ఏమాత్రం ఏడవలేదు. ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అని ఆశ్చర్యపడ్డారు. వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకుడును భయం ఏర్పడిపోయింది. తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా గిల్లింది గట్టిగా. దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు. పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు. ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము. తక్షణమే కరణం సుబ్బమ్మ గారు ఆమె ఇంటికి వచ్చారు. అమ్మా, సుముహూర్తం లోపల నీకు కుమారుడు పుట్టినట్టుగా విన్నాను, ఆ బిడ్డను చూడాలని నేను వచ్చాను అన్నది. అప్పుడు సుబ్బమ్మ ఈ కొండవరాజును పిలిచి, కొండవరాజు, నీకు మనవడు పుట్టాడు, ఆ పిల్లవాడి పేరుకు ఈశ్వరమ్మ పేరు కూడా నువ్వు మార్చు అన్నాడు. అప్పుడు ఈశ్వరునికే అమ్మగా పుట్టింది అనేటువంటి రీతిగా పేరు పెట్టే దినము ఆమెను ఈశ్వర అమ్మ అని పేరు పెట్టారు. ఈ పిల్లవాడు దినదినములకు పెరుగుతూ వచ్చాడు. కానీ ఈ పిల్లవాడి యొక్క పద్ధతి ఏ రీతిగా ఉండేది, ఎవరితోనో మాట్లాడేటువంటి వాడు కాదు. మిత భాషి, మిత తిండి, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చేటప్పటికి ఆమె చాలా విచిత్రపడుతూ వచ్చింది. పుట్టిన ప్రతి పిల్లవాడు కూడాను తిండికై వ్యాపారలాడుతుంటాడు. ఇంకా చేపలో మాంసము అని వస్తే దీనికంతా కూడాను వాడు చేయి జాపుతూ ఉంటారు. కానీ ఈ పిల్లవాడు అలాంటి మలినమైనటువంటి ఆహారంకు సిద్ధపడేటువంటి వాడు కాదు. ఇలాంటి మాలిన్యమైన కూరలు చేశారంటే ఆ ఇంటికి కూడా పోయేటువంటి వాడు కాదు. ఇంత ఈశ్వర ప్రసాదం వలన కలిగినటువంటి వాడు కనుక ఇతని ఈ విధమైనటువంటి భోజనములు ఇష్టపడేటువంటి వాడు కాదని గుర్తించింది ఈశ్వరమ్మ. ఈ ఈశ్వరమ్మకు బదులు కొంత ఆమెకు తాళం వేస్తూ వచ్చింది పెద్ద బిడ్డ వెంకమ్మ అని. ఆ ఈశ్వరమ్మ వెంకమ్మ ఈ పిల్లవాడిని దగ్గర చేస్తూ నిరంతరం కూడాను దైవ పాటలు పాడుతూ ఈ బిడ్డ పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము.